మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు. మరలా తిరిగి కలుసుకుందాం. దేవత్వం గురించి చివరి భాగంలో ఉంటున్నాం మనము. ఈరోజు యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకే. మనిషి కుమారుడు అంటే ఏంటో చూసినాము. దేవుని కుమారుడు అంటే ఏందో చూస్తున్నాం. ఓకే. ఇందులోనే భాగంగా మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అనేటువంటి వివరణ మనకు వచ్చింది. స్వయంగా యేసుక్రీస్తే మనిషి కుమారుడు అని చెప్పన్నాడు. అంటే మనిషి కుమారుడు అంటే 100% ఆయన మనుషుడిగా జన్మించినాడు, జీవించినాడు. అలాగూ ఆయన జీవితాన్ని ముగింపు చేశాడు నరుడుగా, మనిషి కుమారుడుగా. ఓకే. ఆ ఆ తర్వాత దేవుని కుమారుడు అన్నాడు. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు, దేవునితో సమానుడు, దేవత్వము కలిగినటువంటి వాడు, 100% దేవత్వము కలిగినటువంటి వాడు అని మనం నేర్చుకున్నాం. అంటే కుమారుడు అంటే ఆ ఆ కుమారుడు అనే పదాన్ని డిఫైన్ చేయలేక చాలా మంది తప్పుడుగా దాన్ని డిఫైన్ చేసి, ఆ కుమారుడు అంటే చిన్నవాడు, తండ్రి అంటే పెద్దవాడు అని చెప్పని కొంతమంది లేఖనాలని తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా బోధించారు కూడా. ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని ఆయన దేవుడేను, అయితే దేవుడు మనకు దేవుడు కాదు అనేటువంటి మళ్ళీ ఇంకొక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి చెప్పినటువంటి సువార్థికులు ఉన్నారు క్రీస్తు సంఘాలలో. అదే విధంగా ఇంకొక పదాన్ని కూడా మనం చూడాలి. ఈ రోజులలో చాలా మంది దీని మీద డిబేట్ చేయటము, ఆ మిసాలు తిప్పటము, అలాంటి చాలా బాధాకరంగా ఉంటుండే. సోషల్ మీడియాలో వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే సరిపోయి ఉండేది. అయితే ఎందుకు వాళ్ళకి ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి ఎందుకు సందేహిస్తున్నారో తెలియదు కానీ, మొత్తానికేమో వాళ్ళు యూట్యూబ్లలో చేరి సవాళ్ళు ఇసటము, ప్రతి సవాలు, సవాలుకు ప్రతి సవాలు, అలా క్రిస్టియానిటీని అబాస్పాలు చేస్తున్నారు. తెలియక, ఒక పదానికి అర్థం తెలియక. ఒక ఇంకొక ఎగ్జాంపుల్గా ఇంకొక పదాన్ని మనం చూస్తాం. ఆ నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఆ కని అనేటువంటి పదాన్ని కూడా వివాదం చేస్తున్నారు. అదిగో తండ్రి కుమారుని కని ఉన్నాడు, యేసుక్రీస్తుని కన్నాడు, యేసుక్రీస్తు పుట్టినటువంటి వాడు అని, పరలోకంలో ఆయన పుట్టాడు, జన్మించినాడు అనేటువంటిది కూడా ఈరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాళ్ళు ఒకరికొకరు ప్రతి సవాలు చూస్తుంటే క్రైస్తవం ఇంత దిగజారిపోయిందా అన్నంత బాధగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పదాన్ని కని, ఒక్క రెండు కని ఉన్నాను అనేటువంటి పదము, ఆ దాన్ని పట్టుకొని క్రైస్తవులు అనబడేటువంటి వారు ఎంత రాద్ధాంతం చేస్తున్నారో మీకు తెలుసు యూట్యూబ్లలో. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనం చూస్తాం. ఈ పదాన్ని కూడా అర్థం చూస్తాం, భావాన్ని చూస్తాం. కట్టడను నేను వివరించుదను, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పని నేను. ఈ కని అనేటువంటి పదాన్ని డిఫైన్ చేసే దాంట్లో మన వాళ్ళు పొరబడుతున్నారు. బిగాటన్, ఇంగ్లీష్లో అయితే బిగాటన్ అంటారు. సరే, ఏది ఎట్టున్నా కూడా గ్రీకు కూడా పోవాల్సినంత అవసరం కూడా లేదు ఇక్కడ. హెబ్రిక్ కూడా పోవాల్సినంత అవసరం కూడా లేదు. కీర్తన కాబట్టి హెబ్రిలో ఉంటుంది ఇది. అంత అవసరం కూడా లేదు. బిగాటన్ అన్నాడు. సరే, కని ఉన్నాను అంటే తండ్రి కన్నాడు అనేటువంటి పదాన్ని ఆ అక్షరార్థంగా తీసుకొని అని ఒక డిఫైన్ చేసి బోధ చేస్తున్నారు. దాని మీద డిబేట్లు, ఛాలెంజ్. ఓకే. సరే, కంఠము అంటే ఏంటి? పరలోకంలో తండ్రి కుటుంబం ఉందా? ఆయనకు ఒక భార్య ఉందా? ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడా? మనలాగా ఆమె గర్భం ధరించి 9 నెలలు గర్భంలో ఉండి కన్నదా?
ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఓకే, అలా లేదనుకో ఈ పదానికి అర్థము నువ్వు తెలుసుకోగలగాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కొత్త నిబంధనలో పిలువ ముందు పత్రికలో పౌలు గారు అంటారు, 10వ వచనం. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి, చూడండి, ప్రేమను బట్టి వేడుకుని మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు, నేను కనిన నా కుమారుడు. చూడండి, సేమ్ అదే పదము. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పిన కీర్తన గ్రంథంలో ఎలా ఉందో, కని ఉండుట, కనుట అనే పదం, బిగాటన్, సేమ్ అదే. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. నా బంధకములలో అంటే ఈయన చెరసాల్లో ఉంటున్నాడు పౌలు గారు, చెరసాలలో. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పని పిలువమోనుకు పత్రిక రాస్తాడు. ఈయన బంధకాలలో ఉన్నాడు పౌలు గారు. నేను బంధకములలో నేను కనిన నా కుమారుడు అన్నాడు. అంటే ఈయన జైల్లో ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కన్నాడా? ఎంత అపార్థం అండి, ఎంత ఇది! ఆ కని అనే పదము, పరలోకంలో దేవుడు కుమారుని కన్నాడు. ఆ కని అనే పదాన్ని అక్షరార్థంగా తీసుకొని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నానని పదాన్ని కనుక అంటే ఆయన కుమారుడు పుట్టున్నాడని చెప్పి విశ్లేషించేటువంటి నాయకులు మరి దీన్ని కూడా సమాధానం చెప్పాలి కదా. విలువను 10వ వచనంకి నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటే పౌలు గారు ఈయన్ని ఒనేసిముని కన్నాడా? ఈయనకి వివాహం అయిందా? ఈయన బంధకంలో ఉండి బిడ్డను కన్నాడా? ఏంటండి ఈ కనిన అనే పదం ఏంటి, ఏం చూపిస్తుంది? దాని భావార్థం ఏంటి? అక్షరార్థంగా తీసుకొని దీని మీద డిబేట్లు చేసి సోషల్ మీడియాలో మీరు ఎక్కేదానికంటే కూడా చాలా సులభంగా ఈ పదానికి అర్థం తెలుసుకోవచ్చు. చాలా చాలా సులభంగా అర్థం తెలుసుకోవచ్చు. ఇప్పుడు పౌలు బంధకాలలో ఒనేసిముని కన్నాడా? అక్కడ తండ్రి కుమారుని కని ఉంటే నేను కని ఉన్నాను అని చెప్పి నువ్వు అర్థం చేసుకుని నువ్వు బోధించేటప్పుడు దీన్ని కూడా బోధించాలి. మరి అలా అదే విధంగా సేమ్ అదే పదం కదా. నేను కనిన నా కుమారుడు అన్నాడు కదా. ఇప్పుడు ఒనేసిముని పౌలు గారు కన్నాడా? మీకు ప్రశ్న. ఓకే, తర్వాత ఇంకొక తిమోతిని కూడా, ఆ తిమోతి పత్రికలో 1 తిమోతిలో 1వ అధ్యాయంలో 1-2 వచనాలు. 1 తిమోతి 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. నా నిజ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు తిమోతికి రాస్తూ. ఎవరు? పౌలు గారు. ఏమంటాడు తిమోతిని గురించి? నా నిజ కుమారుడు అన్నాడు. ఫిలోమోను గురించి, ఒనేసిమును గురించి ఏమన్నాడు? నేను కనిన నా కుమారుడు. నేను కనిన, కనిన అనే పదం క్లియర్ గా ఉంటుంది, బెగాటన్. ఇంగ్లీష్లో అయితే బెగాటన్. నేను కనిన నా కుమారుడు ఒనేసిము అన్నాడు. ఇక్కడేమన్నాడు తిమోతితో? నా నిజమైన కుమారుడు అన్నాడు. తీతు పత్రికలో తీతుని గురించి కూడా 1వ అధ్యాయం 4వ వచనము. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. నిజ కుమారుడు, నిజ కుమారుడు ఏంటి? పదముకు అర్థం ఏంటి? నేను కనిన నా కుమారుడు అంటే అర్థం ఏంటి? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఈ పదాలకి అందరికి చెప్పాలి కదా నువ్వు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం తీసుకొని
నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని చెప్పి నేను డిఫైన్ చేసినాక పరలోకముల తండ్రికి కుమారుడు ఉన్నాడు, ఆయన కన్నాడు అని చెప్పి నువ్వు చెప్పేటప్పుడు ఈ కింది మూడు పదాలకు కూడా నువ్వు సమాధానం చెప్పగలగాలి కదా. యూట్యూబ్లో ఎక్కేటువంటి వారికి నేను చెప్పేటువంటి మనవి. మరి ఈ మూటి కూడా సమాధానం చెప్పాలి కదా. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. దీనికి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పౌలు గారు కన్నాడా? ఖైదీలో ఉంటూ, ఖైదీనైనటువంటి ఆయన, బంధకాలలో ఉన్నటువంటి ఆయన ఒనేసిముని కన్నాడా? ఒనేసిము కుమారుడు ఆయనకి. ఈ పదాల యొక్క అర్థము మనం తెలుసుకోగలగాలి. అక్షరార్థంగా తీసుకుంటే చాలా అపార్థం వస్తుంది. కని ఉన్నాను అనే పదానికి నువ్వు అర్థం తెలుసుకోవాలి. మీరు నిజ కుమారుడు నేను కని ఉన్నాను అనే కాడగా చూస్తే నా పిల్ల అనే అర్థం ఉంటుంది. నా పిల్ల అంటే నా విశ్వాసములో నేను కనిన నా కుమారుడు. విశ్వాసమును బట్టి, ప్రేమను బట్టి ఆ పదాలు కానీ మనం అర్థం చూసుకుంటే దాని యొక్క భావాన్ని తీసుకోవాలి. అంతేగాని అక్షరార్థంగా తీసుకుంది కని అంటే కన్నాడు అని కాకుండా దాని భావం తీసుకోవాలి. నేను గుర్తించున్నాను నిన్ను, నాలాంటి వాడివి నువ్వు. నాకు ఎంత స్వతంత్రం ఉందో అంతే స్వతంత్రం నీకుంది. నాకు బదులుగా నీవు, నాకు మారుగా నీవు, నా కుమారుడు నాకు మారుగా అనేటువంటి అర్థము. విశ్వాసమును బట్టి, యేసుక్రీస్తు అయితే దైవత్వమును బట్టి దేవుని కుమారుడు. పౌలు గారికి అయితే ఆ యొక్క విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు అని తీతు అంటాడు. నా నిజ కుమారుడైన తీతుకు అని అంటాడు. నిజ కుమారుడు అంటే విశ్వాసములో పౌలు గారు ఎంతటి విశ్వాసము కలిగి ఉన్నారో అలాంటి నేను కన్నాను, నేను కనిన నా కుమారుడు అనేటువంటి అర్థం, భావం. ఆ విశ్వాసం అలాంటి మంచి గట్టి నాయకులు యవనస్తులైనా కూడా వాళ్ళు మంచి విశ్వాసం కలిగినటువంటి తీతు ఉన్నాడు, మంచి విశ్వాసం ఉన్నటువంటి తిమోతి ఉన్నాడు. అందుకని అలాగే మరి ఒనేసిము కూడా. అందుకని వాళ్ళు నేను కనిన నా కుమారుడు విశ్వాసమును బట్టి అలా అంటాడు. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయంలో నా విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయునది అంటాడు. నా విశ్వాసమును బట్టి ఒనేసిము కుమారుడు, విశ్వాసమును బట్టి తీతు కుమారుడు పౌలు గారికి, విశ్వాసమును బట్టి తిమోతి కుమారుడు పౌలు గారికి. అంతేగాని అలాగనే దైవత్వమును బట్టి దేవునికి కుమారుడు క్రీస్తు. దైవత్వంలో సమానుడు. దైవత్వం వల్ల ఆయన ఎంతో ఈయనంతే. పౌలు గారికి ఒనేసిము ఎంతో, పౌలు ఎంతో, ఒనేసిము కూడా అంతే విశ్వాసము. తీతు పౌలు గారికి, పౌలు గారి అంతే విశ్వాసము. తిమోతి కూడా అంతే విశ్వాసము, తీతు కూడా అంతే విశ్వాసం. అందుకని వాడు నా నిజ కుమారుడు, నేను కనిన విశ్వాసమును బట్టి క్లియర్గా ఇచ్చున్నాడు. దీన్ని అర్థం చేసుకోలేరా? ఆ భావాన్ని కదా అర్థం చేసుకోవాలా. అక్షరార్థంగా తీసుకుంటే ఎలా? దానికి బదులుగా ఒకవేళ నీకు తెలియలేదు అనుకోండి, తప్పేం లేదు. తెలియకపోయినంత మాత్రాన మనం చిన్నతనంగా ఫీల్ కావాల్సిన పని కూడా ఏం లేదు. చదువుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. ఇది పెద్ద పదము కూడా కాదు. హెబ్రికి గ్రీకు పోవాల్సినంత పది కూడా లేదు. దాని భావం తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలాగూ దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, నేను కనిన నా కుమారుడు, హెబ్రిలో కూడా ఉంటుంది. హెబ్రి పత్రికలో నేను కనిన నా కుమారుడు అని చెప్పినది. ఓకే. కాబట్టి కనిన అనే పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడు అంటే అర్థం చేసుకుందాం, మనుష్య కుమారుడు అంటే అర్థం చేసుకుందాం. అదే స్థానంలో, అదే వరుసలో కనిన అనే పదాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. విశ్వాసమును బట్టి కుమారుడు. అంతేగాని పౌలు గారికి పాపం పెళ్లి చేసుకోలేదు. ఆయన కుమారుడు పుట్టడం కాదండి, అక్షరార్థంగా కాదు. ఓకే.
తర్వాత దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు అనేటువంటి పదాన్ని కూడా అపార్థం చేసుకున్నారు. ఒకడు వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి, నన్ను సత్పురుషుడని నువ్వు సత్పురుషుడు అని చెప్పాను. నువ్వు సత్పురుషుడు అని చెప్పి నేను ఎప్పుడైతే అన్నాడో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసి సత్పురుషుడు అని చెప్పి అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నన్ను సత్పురుషుడని ఎట్లా చెప్తున్నావు అని చెప్పి అన్నాడు. దేవుడు ఒక్కడే కదా, మరి సత్పురుషుడు దేవుడు తప్ప అని అన్నాడు కదా. ఆ పదాన్ని పట్టుకొని దాన్ని వక్రీకరించి ఏం చెప్తారంటే, అదిగో యేసు ప్రభువే అన్నాడు కదా స్వయంగా, సత్పురుషుడు కాదు, నేను సత్పురుషుడు కాదు, తండ్రి ఒక్కడే సత్పురుషుడు, దేవుడు ఒక్కడే అని చెప్పి అన్నాడు కదా. ఈ దేవుడు అంటే తండ్రేను అన్నటువంటి అర్థంతో దీన్ని కూడా అపార్థం చేసుకున్నారు, సత్పురుషుడు అనే పదాన్ని. ఓకే, మార్కు సువార్త 10వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 18, 19 వచ్చినారు. నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, విభజించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. యవనస్తుడు వచ్చాడు, నేను నిత్య జీవానికి పోవాలంటే ఏ మంచి కార్యాలు చేయాలని చెప్పి అన్నాడు. ఆ సద్బోధకుడు అన్నాడు, సత్పురుషుడు అన్నాడు. సద్బోధకుడా, సత్పురుషుడా అని పదవాడాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, ఆ, నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? అది ప్రశ్న. అది ప్రశ్న, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్తున్నావు? దేవుడే కదా సత్పురుషుడు, దేవుడు కాక మరి ఎవరు సత్పురుషుడు కాదు కదా అన్నాడు. అప్పుడు ఆ పదాన్ని వక్రీకరించి నేను సత్పురుషుడు కాను అని చెప్పినాడు అని చెప్పని దీన్ని అపార్థం చేసుకున్నాడు. ఆయన అన్న పదం ఏంటంటే, అంతకు ముందు యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పని ఒప్పుకోలేదు. అలా వడ్లవాని కుమారుడు కదా, అలా మరియమ్మ కుమారుడు కదా, ఈయనకి నిండా 50 ఏళ్ళు కూడా లేవు అని చెప్పి నేను ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, లేదంటే ఈ యొక్క ధనవంతుడు కూడా వాళ్ళ ఆ లిస్టులో ఆ కోవలు చెందినటువంటి వాడే. వీళ్ళంతా దేవుడు కాదు, దేవుడు కాదు యేసు ప్రభు అని చెప్పి ఈ రోజు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు చాలా మంది. అలాగని ఆ రోజులలో కూడా ఆ యొక్క యేసు ప్రభు దేవుడు కాదు, మరియమ్మ గర్భాన్ని జన్మించినట్టు మనుష్య కుమారుడేను, మనుష్యుడేను, నీ నిండా 50 ఏళ్ళు కూడా లేవు, అబ్రహం అంటే ముందు నువ్వు ఏడ ఉన్నావు అన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అందుకు చెప్పాడు. మరి దేవుడు కాదు, దేవుడు కాదు అంటున్నావు కదా, దేవుడు కాదు, దేవుడు కాదు అన్నటువంటి నీవు సత్పురుషుడని ఎలా అంటున్నావు? దేవుడికైనా కదా సత్పురుషుడు అన్న కోణంలో చెప్పాడు. అంటే నువ్వు నీ నోటి గుండా నువ్వే ఒప్పుకున్నావు, నేను దేవుడిని అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు. ఎలా ఒప్పుకున్నావు? సత్పురుషుడు అన్నావు. సత్పురుషుడు ఎవరు? దేవుడే కదా. నువ్వు అన్న పదం, మన నోటి గుండా అన్న పదం అదే కదా అన్న కోణంలో చెప్పాడు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడు దేవుడు కాడు కదా అని ఆయన చెప్పినప్పుడు, నేను నీ నోటికుండా నువ్వే అన్నావు సత్పురుషుడని అని చెప్పి ఆయన చెప్తే దీన్ని అపార్థం చేసుకొని తండ్రే సత్పురుషుడు, యేసుప్రభు సత్పురుషుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు అన్న కోణంలో ఇటు వెళ్ళిపోయి అపార్థం చేసుకొని చెప్తున్నారు ఈ పదం కూడా. కాబట్టి సత్పురుషుడు అంటే యేసుప్రభు సత్పురుషుడే, యేసుప్రభు దేవుడే. దేవుడు కాదంటున్నారు, దేవుడు కాదు, దేవుడు కాదు అని చెప్పి అంటున్నారు. దేవుడితో సమానంగా చేసుకున్నావు, ఇన్ని నిమిత్తము నిన్ను రాళ్ళతో కొడతానని చెప్పి అంటాడు. అలా ఉన్నటువంటి వాళ్ళతో చెప్పినాడు. సత్పురుషుడు కాదని చెప్పి మీరు అంటున్నారు కదా, మరి సత్పురుషుడిని ఎలా అంటున్నావు అన్నదాన్ని తీసుకుని వక్రీకరిస్తున్నారు. ఓకే, ఈ వచనాలు తండ్రి ఒక్కడే, యేసు దేవుడు కాదని వాదించేటువంటి వాళ్ళు అలా తప్పుగా అర్థం చేసుకొని దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వచనాలన్నిటిని కూడగలుపుకొని ఆ విధంగా చెప్తున్నారు. అంతేగాని యేసుక్రీస్తు సత్పురుషుడేను, యేసుక్రీస్తు దేవుడేను, ఓకే, యేసుక్రీస్తు తన దైవత్వం గురించి ఇప్పుడు వ్యతిరేకించినాడా, యేసుక్రీస్తు దైవత్వానికి వచ్చి బలపరుస్తున్నాడా అనేది కావాలి. ఇప్పుడు ఎలా చెప్తున్నావు నువ్వు సత్పురుషుడని, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అన్నప్పుడు తను బలపరుచుకున్నాడా, తను తగ్గించుకున్నాడా, వ్యతిరేకించాడా దైవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వ్యతిరేకించాడా, నేను దేవుని కాదని చెప్పాడు అక్కడ? లేదే.
ఇంకా బలపరుస్తున్నాడు. నువ్వు దేవుడు కాదు, దేవుడు కాదు అంటున్నావు. మరి సత్పురుషుడు నీ నోటి కూడా అన్నావు. అలాంటప్పుడు దేవుడు సత్పురుషుడే కదా. సత్పురుషుడైతే దేవుడే కదా. దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అనే పదం వ్యతిరేకించలేదు. క్రీస్తు దేవుడు దేవుడు అనే పదాన్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు కూడా. చూస్తాం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ 4. ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆకాశము గుండా వెళ్ళినటువంటి దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంటే గొప్ప ప్రధాన యాజకుడు కనుక మనము ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు తను మనతో సహ అనుభవం లేనివాడు కాదు, గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన యొద్దకు చేరుద్దాము అంటాడు. ఆకాశ మండలం కూడా వెళ్ళినటువంటి దేవుని కుమారుడు, దేవుడు, గొప్ప ప్రధాన యాజకుడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21. సమస్తమును దేవుని వలనైనది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలన ఆ సమాధాన పరుసు పరిశీలన మాకు అనుగ్రహించదు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకముతో తనతో సమాధాన పరుచుకొనుసు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలకు. దేవునితో సమాధాన పడాల. దేవునితో సమాధాన పరుస్తున్నాడు యేసుక్రీస్తు. దేవునికి మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు యేసు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. పాపమెరుగినటువంటి యేసుక్రీస్తు పాపి అయినాడు మన కోసం. ఓకే, ఆయన దేవుడుగా ఉన్నాడు, పాపం మెరుగినటువంటి పరిశుద్ధుడుగా ఉన్నాడు. పాపం మన కోసము పాపిగ్రాహి అయిను, మన కోసం పాపిగ్రాహిను. ఒకటో పేతురు 1 అధ్యాయం 18-19 వచ్చినారు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లుగా మీ వ్యర్థమైన ప్రవర్తనలు, ఆ పితృపారంపర్య ఆచారంగా వచ్చేటువంటిది, బైబిల్లో ఉన్న ఆచారాలు కాదు. పితృపారంపర్యంగా వచ్చే వ్యర్థమైన ఆ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తం చేత అనగా, అమూల్యమైన రక్తం అంటే అర్థం చెప్తాను, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన రక్తం, మనము విమోచించబడ్డాం. మన పాపము నుంచి ప్రక్షాళన జరిగింది, మన పాపానికి విమోచన జరిగింది. అది దేని చేత జరిగిందంటే అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైన రక్తము, నిష్కళంకముగు రక్తము, గొర్రెపిల్ల రక్తము. ఆ రక్తంలో మన పాపాల నుంచి విమోచన కలిగింది. విమోచించబడితే మీరు ఎరగరా అంటాడు. కాబట్టి ఆయన దేవుడు. మనుషుడైతే నీ పాపానికి విమోచన కుదరదు. ఆయన అమూల్యమైన రక్తము, ఆయన నిర్దోషమైన రక్తము, అది నిష్కళంకముగా రక్తము, అది గొర్రెపిల్ల రక్తము నిన్ను విమోచించింది. సహోదరుడా, ఆయన దేవుడే కాకపోతే, ఆయన రక్తము అమూల్యమైనది కాకపోతే, ఆయన రక్తము నిర్దోషమైనది కాకపోతే, ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము కాకపోతే నీకు విమోచన ఎక్కడుంది? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా, చూడండి, ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా, ఆయన పవిత్రుడు, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని నిన్న ప్రతి వాడు కూడా, అంటే క్రైస్తవుడైనటువంటి వాడు, ఆ నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా
తన్ను పవిత్రపరచుకోను. మనమును కూడా మనం పవిత్రపరచుకోవాలి. ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. ఆయన నిర్దోషిగా ఉన్నాడు. ఆయన నిష్కలంషకుడుగా ఉన్నాడు. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్నటువంటి నువ్వు ఎలా ఉండాలంటే, ఆయన పవిత్రంగా ఎలా ఉన్నాడో అలాగ నిన్ను నువ్వు పవిత్రపరుచుకొనవలెను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపం చేసేటువంటి వాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. ఆ ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞ అతిక్రమించావా నువ్వు పాపం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. వినకుంటే ప్రజల నుంచి సర్వనాశనం అవుతావని చెప్పిన దేవుడు చెప్పాడు. అది ఆజ్ఞ నీకు. విను, ఆయన మాట విను. ఆ ఆజ్ఞ అక్కడ ఉంది. వినకపోయినావా? ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు. పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. మన పాపాలు తీసివేసడానికి ఆయన ప్రత్యక్షమైనడు. ఆయన ఎందు పాపం ఏమీ లేదు. వితౌట్ సిన్. పాపం ఏమీ లేదు ఆయన ఎందు. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడనో పాపం ఆయన యందు నువ్వు నిలిచి ఉంటే, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు సువార్తికుడు అయితే, లేక నువ్వు సంఘ పెద్దగా ఉంటే నువ్వు పాపం చేయవు. అవును, పాపం చేయవు సహోదరుడు, పాపం చేయవు. పాపం చేయువాడు ఎవడను ఆయనను చూడను లేడు. పాపము చేయువాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. ఆయన నువ్వు ఎరగలేదు. ఆయన నీకు దేవుని కుమారుడుగా నీకు కనిపించడం లేదు. ఆయన సృష్టిలో ఒక సృష్టిగా నీకు కనిపిస్తూ ఉంటే ఆయన నువ్వు ఎరగలేదు. ఆయన నువ్వు చూడలేవు. నీ మనోనేత్రాలతో ఆయన చూడలేవు. ఈ బాహ్యమైన నేత్రాలతో చూడొచ్చేమో కానీ, ఎందుకంటే పాపము చేయువాడు ఎవడో కూడా ఆయనను చూడలేడు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త. ఎవరు మోసపరచకూడదు మిమ్మల్ని. జాగ్రత్తగా ఉండండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నువ్వు చదువుతావు బైబిల్, నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు నీకు మనోనేత్రాలు వెలిగించబడడు. ఎందుకని? పాపము చేయువాడెవడో ఆయన చూడలేడు. కానీ నేను అనే పదం నీకు అర్థం కాదు. మనిషి కుమారుడు అంటే నీకు అర్థం కాదు. దేవుని కుమారుడు అంటే నీకు అర్థం కాదు. కారణమేంది? పాపం చేయువాడు ఎవడనో ఆయన చూడలేడు, ఆయన ఎరగను లేడు, గ్రహించుకోలేడు. ఈ పదానికి అర్థము నువ్వు ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు మొత్తుకున్నా, నీవు పాపములో ఉంటే పరిశుద్ధాత్ముడు నీ మనోనేత్రాలు వెలిగించడు. ఆ కనినా అని అక్షరార్థంగా తీసుకొని ఇదిగో కన్నాడు అని చెప్పి నీ ఛాలెంజ్ చేస్తావే కానీ దాన్ని నువ్వు అర్థాన్ని గ్రహించుకోలేవు. పాపంలో ఉన్నంత వరకు పాపాన్ని విడిచి పక్కకు వస్తే ఆయనను చూడగలవు తేటగా. పాపాన్ని విడిచి పక్కకు వస్తే ఆయన వెరగలవు క్లియర్గా. ఎవరిని మోసపరచకూడదు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. ఓకే. ఇంకొక మాట. కుష్ఠరోగి వచ్చినాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను పరిశుద్ధంగా చేయమన్నాడు. ఆయనకు మొక్కి. ఆయన మొక్కి అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయనకి ఆరాధనకు పాత్రుడు కాబట్టి ఆయనకు వచ్చి మొక్కినాడు. ఆయన చేశాపమన్నాడు. నువ్వు శుద్ధుడు నాకు ఇష్టమే అని చెప్పంటే ఆయన శుద్ధుడైపోయినాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది 2వ వచనంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇంకొకడు వచ్చినాడు, ఒక అధికారి. ఆ ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అన్నాడు. ఒక అధికారి వచ్చినాడు, ఆయనకు మ్రొక్కిను అన్నాడు. ఆయన నా కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చినావనుకో, ఆమె నీ చెయ్యి ఆయన మీద ఆ అమ్మాయి మీద పెడితే నువ్వు ఆ అమ్మాయి లేస్తుంది అన్నాడు. నువ్వు చెప్పినట్టే అన్నాడు. ఆమె బ్రతికింది, అది వేరే విషయం. అయితే సైన్యాధికారికి వచ్చి ఏం చేశాడు? ఆయనకు మొరొక్కినాడు. మొరొక్కుట అంటే ఆరాధన. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4:24. దీన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఏమని? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధింపబడినని చెప్పంటే
అక్కడ నుంచి కొన్ని వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. సమరయ స్త్రీతో మాట్లాడుకుంటూ వచ్చాడు. కన్వర్సేషన్ జరిగింది. అక్కడ చెప్తే దేవుడు ఆ, అలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు అని చెప్పి అన్నాడు. సరైన దేవుడే కాదు, యేసు ప్రభు కూడా అలాంటి వారిని కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వాళ్ళు కావాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వాళ్ళు కావాలి దేవుణ్ణి. ఆత్మతో యాటిట్యూడ్ మార్చుకునేటువంటి సత్యముతో వాక్యము ద్వారా అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు కోరుకోవటం లేదా? యేసు ప్రభు కూడా కోరుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించండి అన్నాడు. అప్పుడు దేవుడు అంటే థియోస్ అని రాయబడి ఉంది. ఆ సెంటెన్స్ మార్చినాడు. దేవుడు ఆరాధన, ఆ దేవుడు అంటే నువ్వు దేవునికి తండ్రి అయిన దేవునికి అప్పగించేస్తున్నావు కాబట్టి నీకు అర్థం అట్టయిపోయింది. దేవుడు అంటే థియోస్. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడే కాదు, దేవుడు అంటే యేసుక్రీస్తు కూడా దేవుడే, దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే, తండ్రి కూడా దేవుడే. దేవుడు అంటే దైవము, దైవత్వాన్ని గురించి నేర్చుకుంటున్నాము. ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని చెప్పంటే, ఇది తీసుకొని పోయి ఇదిగో ఆరాధన పత్రుడు తండ్రేను యేసు ప్రభు కాదు అని ఎలా వక్రీకరిస్తారు? ఓకే. మత్తయి సువార్త 28 అధ్యాయంలో ఆయన లేచిన తర్వాత వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, ఆయన పాదములు పట్టుకొని ఆయన మొక్కగా, పాదాలు పట్టుకొని మొక్కగా ఆరాధన. వారు ఆయన చూసి ఆయన మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి, కొంతమంది అక్కడ 28 అధ్యాయంలో 16 వచనం, 9 వచనంలో ఆ స్త్రీలు ఆయన పాదాలు పట్టుకుని మ్రొక్కినారు. ఆ తర్వాత కొంత దూరం వచ్చిన శిష్యులు 28 అధ్యాయము 16 వచనంలో ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించరి. చాలా మంది ఆయన ఆరాధించినారు. ఒకరు ఇద్దరైతే సందేహించినారు. వాళ్ళు కూడా మళ్ళీ తెలుసుకున్నారు, డొక్కలు ఏలు పెట్టినారు, చేతిలో గాయాలు చూసినారు, ఆ తర్వాత నమ్మినారు. అది వేరే విషయం. అప్పుడు నా ప్రభువా ప్రభు అన్నాడు. గాలి, సముద్రము, ధోనిలో చనిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ వాళ్ళు చనిపోతామని చెప్పింది భయపడిపోయినారు. అప్పుడు ఆ వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగను, అంతట్లోనే ధోనిలోనున్న వారు వచ్చి నిజముగా చూడండి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి, నిజముగా దేవుని కుమారుడవు అంటే నువ్వు నిజంగా దేవుడివేను అని చెప్పి ఆయన మ్రొక్కిరి, ఆరాధించిరి. మత్తయి సువార్త 14 అధ్యాయం 33 వచనం. కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. లోక సువార్త 19 అధ్యాయం 35 చదువుకుంటే ఆయన యెరూషలేములోకి ఎంట్రీ అవుతాడు. ఇది గాడిద మీద పోతేటప్పుడు దారిబడి గత మాటలు మరి బట్టలు పరుచుకుంటూ పోతున్నారు, కేకలేస్తూ పోతున్నారు. ఓకే. ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన సృశిస్తున్నారు, ఆయన మహింపరుస్తున్నారు. అలాంటి సంతోషంలో ఎగిరి గంతులేసేటువంటి సందర్భంలో వీళ్ళు ఏమంటారు అంటే పరిచయాలు, అయ్యా వీళ్ళేంటి ఆయన దేవుళ్ళలాగా ఎగరుతున్నారు, దేవుళ్ళలాగా ఆయన మరి స్తోత్రిస్తున్నారు, స్తోత్రం స్తోత్రం అని చెప్పి అంటున్నారు అన్నప్పుడు వాళ్ళని గద్దించయ్యా అని చెప్పని పరిచయాలు అంటే యేసు ప్రభు అన్నమాట అంటే వీరు ఒకవేళ గద్దిస్తే వాళ్ళ ఊరుకుంటారేమో కానీ ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పన్నాడు. యేసుక్రీస్తు దేవుడు, రాళ్ళు కూడా కేకలేస్తాయి. స్తోత్రము మహిమ కలుగును గాక, యేసుక్రీస్తుకు మహిమ అని కేకలే వస్తాయి. ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉంటుంది అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఆ తర్వాత ఈ యొక్క ఆ అర్థాలు చేసుకోండి. కనిన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఆరాధన అనే పదాలు మీరు అర్థం చేసుకోవాలంటే కాస్త విద్యలో ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. విద్య విహీనులు, అస్థిరులు అపార్థం చేసుకోబడతారు, వక్రంగా తిప్పుతారు. ఓకే. నిర్వచనం చూసాం యేసుక్రీస్తుని గురించి. దేవుడు ఆ, ఒక నిర్వచనం, ఫస్ట్ నిర్వచనం చూసుకున్నాం మనం ఇంతకు ముందు. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, ఇన్ఫినైట్, ఎటర్నల్ అండ్ అన్చేంజబుల్ ఇన్ హిస్ బీయింగ్, విజడమ్, పవర్, హోలీనెస్, జస్టిస్, గుడ్నెస్ అండ్ ట్రూత్. ఇవన్నీ ఆయనకు తగినటువంటి, యేసుక్రీస్తుకు తగినటువంటి ఆయన స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన. గాడ్ ఈజ్ స్పిరిట్. యేసుక్రీస్తు మరి ఆత్మస్వరూపి, ఆయన ఇన్ఫినైట్, ఆయన ఎటర్నల్, ఆయన మార్పు లేనటువంటి వాడు, ఆయన పవరు, ఆయన జ్ఞానము,
ఎన్ని అనుకోండి. కాబట్టి మార్పు చెందేటువంటి వాడు దేవుడు కాదు. యాకోబు పత్రిక 1:17 మార్పు చెందేటువంటి వాడు దేవుడు కాదు. కుమారుడు సర్వశక్తిమంతుడు. కుమారుడు యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు. పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడు ఉన్నాడు. నిరంతరం స్తోత్రార్హుడు అంటే ఆరాధనకు పాత్రుడు, సర్వశక్తిమంతుడు. టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్, అది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. దేవ స్వభావం నందు నువ్వు నేను కూడా పాలివారము కావాలని చెప్పిన కదా వాక్యం చెప్తుంది. 2 పేతురు 1వ అధ్యాయం చదువుకొని ముగించుకుందాం మనం చివరిగా. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి మనకు ఆయన మూలం ఆయన అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని భ్రష్టత్వం నుంచి పక్కకు రండి. యూట్యూబ్లలో మీ వాదనలు వద్దు. చదవండి, అర్థం చేసుకోండి. చదవకపోతే ఏమైనా అడిగి తెలుసుకోండి, తప్పేం లేదు. లేదంటే దాని తర్వాత కొరతనే ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ వర్షన్ చూడండి. లేదంటే గ్రీకులో కూడా వెళ్ళిపోయి చూడండి, తప్పేం లేదు నేర్చుకుంటే. నువ్వు స్టూడెంట్వే, నేను కూడా స్టూడెంట్ని బైబిల్ దగ్గర. నేను చెప్పేటువంటి ఇది నేను ఇతరుల దగ్గర నేర్చుకొని చెప్తున్నాను. నాకంటే నా కుమారుల్లో వయసు ఉన్నటువంటి సహోదరుడి దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన వైజాగ్లో ఉంటాడు, ప్రసన్న కుమార్. ఆయన దగ్గర నేను నేర్చుకున్నా, నా ఇంత వయసు వచ్చినప్పుడు. తప్పేం కాదు. లేఖనాలు నేర్చుకోవడం తప్పుడు చింత మనకి సిగ్గుపడకూడదు మరి. ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను, ఆయన నా గురువు. కాబట్టి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఆ వాగ్దాన మూలమును మీరు తప్పించుకొని దేవ స్వభావం పాలివారము కావాలి. మనం దేవుని స్వభావం మనలో రావాలి. అంతేగాని ఛాలెంజ్లు మిసాలు తిప్పటము ఎందుకండి? దేవుని వాక్యం ప్రచురించేటప్పుడు వద్దు. యూట్యూబ్కి ఎక్కబాకండి, వివాదాలు వద్దు. కాంట్రాడిక్షన్ చేయబాకండి. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, సామరస్యంగా మాట్లాడుకుందాం, మంచిగా మాట్లాడుకుందాం, సమాధానంతో ఉందాం. ఒకరి మీద ఒకరికి కక్షలు వద్దు. ఇతరులకు బోధిస్తాం. మనసు మార్చుకున్నారా? ఓకే, సంతోషం. ఈ దైవత్వం సబ్జెక్ట్ చాలా మీరు చాలా 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 మంది నాకు మరి ఫోన్లు చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. చక్కగా నేర్చుకుంటున్నాం బ్రదర్ మేము అని చెప్పాను. 23 భాగాల్ని మనం నేర్చుకున్నాం. చక్కగా విన్నంటువంటి మీకందరికీ మరొకసారి వందనం తెలుపుకుంటూ నా ఛానల్ను మీరు వీక్షిస్తూ ఉండండి. తర్వాత రాబోయేటువంటి ఈ క్లాసులు ఆరాధన అనగా ఏంటి, మనం మొట్టమొదటిగా సంఘం అంటే ఏందో నేర్చుకున్నాం. ఈ రోజుల్లో సంఘం అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. ప్రపంచంలో రకరకాల సంఘాలు, 60,000 సంఘాలు, కన్ఫ్యూజ్. అదేవిధంగా దైవత్వం గురించి చాలా వివాదం ఉంది, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో. కాబట్టి దీని గురించి కూడా వివరంగా నేర్చుకుందాం. ఇంకొక సమస్య కూడా ఉంది. అది ఏంటంటే ఆరాధన అంటే ఏంటో తెలియక చాలా మంది పొరబడుతున్నారు. దేవుని చిత్తం అయితే ఆరాధన అంటే ఏదో అనే సంగతి కూడా మళ్ళా రాబోయే క్లాసులలో మనం తెలుసుకుందాం. అప్పుడు దాకా వీక్షిస్తూ ఉండండి, మరి సంతోషిస్తూ ఉండండి, ప్రార్థన చేయండి దేవునితో, బైబిల్ చదవండి, అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ ఏదైనా తెలియకపోతే, ఏదైనా ప్రశ్న ఉంటే నాకు ఫోన్ చేయండి. సాధ్యమైనంత వరకు మీకు సమాధానం చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం ఇలా కలుసుకొని యూట్యూబ్ ద్వారా మనం కలుసుకుని ఒకరికొకరు మనం చూసుకోలేకపోయినా కూడా ఎలాగో దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, మనం నేర్చుకుంటూ, మనం దిద్దుకుంటూ, ఇతరులని దిద్దుదాము, ఇతరులని దేవుని దగ్గరికి పిలుపు ఆహ్వానిస్తాం. వాళ్ళని అంత సెలవు తీసుకుంటాం.